ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని నామానికి మహిమకరంగా మన యొక్క జీవితాల్లో ప్రభు సన్నిధానంలో సదా ముందుకు సాగిపోయేలాగా మరి ప్రార్థనలో ముందుకు కొనసాగుతాము. అలాగే సహవాసంలోనూ వాక్యంలోనూ అనేక మందికి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లుగా అనేక మందికి లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటూ ప్రార్థనతో ఉంటున్నాం. మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయా సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తలు, తిరుగుతలు, సమాధానకర్తల అధిపతి నీకు స్తోత్రాలు. ప్రభు అయా నేను స్తుతించుకున్నట్టుకు, నేను ఆరాధించుకున్నట్టుకు, నీ నామం హెచ్చించబడుటకు ప్రభు అయా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభు అక్కడ ఇద్దరు ముగ్గురుగా నేను నామం కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసి ఉన్న దేవుడు ప్రభు నాయన. అయా తండ్రి నాయన చిన్న మందిగా ప్రభా నేను స్తుతించుండగా ప్రభా నాయన అయా మాలో మీరునండి, మాతో మీరునండి ప్రభా నాయన. అయా సంఘమును మీరు బలపరచుండే, సరిహద్దులు విశాలపరచుండయా. అయా తండ్రి నాయన అయా ప్రతి కీడు నుండి మీరు తప్పించండి పరిశుద్ధాత్మ దేవుడా, మీరే సహాయం దయచండి. ఈ సన్నిధానంలో ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభు. ఏ యొక్క సమస్యలు, ఏ ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రభా, ఏ శోధనలో ఉండి ప్రభు నాయన యొక్క లైవ్ని చూస్తున్నారో ప్రభు నాయన వారిలో నాయన సమాధానాన్ని, నెమ్మదిని మీరు కలగచ్చండి. ఆర్థిక పరిస్థితుల నుండి ప్రభు నాయన ఆయా అప్పుల రుణముల నుండి ప్రభు నాయన అయా తండ్రి శోధనలో నుండి ప్రభు, అనారోగ్యపు కాడిలో నుండి ప్రభు నాయన అయా ప్రతి బిడ్డను మీరు విడిపించండి ప్రభు నాయన. సహాయము దయచండి ప్రభు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. ఎప్పుడైతే నేను ఆశ్రయిస్తారో ప్రభు నాయన ఏ నన్ను విడిచిపెట్టి దేవుడు కాదని సెలవిస్తున్న దేవుడు ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. నా యొక్క నా యేసు నమ్ముకున్న నేను ప్రభు నాయన అయా సజీవులుగా ఇది నానని నిన్నానంటే దేవుని కృపే నేను స్తుతించగలిగే కృపను దయచండి ప్రభు. అయా తనే నేను అనేక మందికి లేని ధన్యతను భాగ్యమును ప్రభు నాకు మాకు ఇచ్చో దేవానికి వందనాలు, స్తోత్రాలు అయా. అయా నేను స్తుతించుకున్నట్టుకు, నేను కనపరుచుకుంటుటకు, నామం హెచ్చించుటకు ప్రభు అయ్యా మీరు మా పట్ల నాయన చూపిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అన్ని విషయాల్లో ప్రభు నీకు లోబడే వారంగా, అన్ని విషయంలో ప్రభు నిశ్చితము నెరవేర్చే వారంగా ప్రభు నేను మేము ఉండుటకు నైనా సహాయం దయచిన ఆత్మస్వరూపుడానికి స్తోత్రాలయ్యా. అయా నేను స్తుతించి, నేను ఆరాధించి, నామం హెచ్చించే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించబడిన పాటల ద్వారా, ఆరాధన వాక్యం ద్వారా ప్రభు నాయన ఈ నామం గణపరచబడినట్లు, నీ నామం మహిమపరచబడినట్లుగా ప్రభు నాయన మందరిని మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. ఈ సన్నిధానంలో ప్రభు నాయన మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను మీరు రాకుండా అవనస్తులైన వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించినైనా అయా తనైనా అయా కృప చూపించినైనా నీకు వందనాలు, స్తోత్రాలు ఎస్సయానికి స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నాయన. అయా ప్రతి ఎవరిని బిడ్డను మీరు పట్టుకొని ప్రభు త్రాగురైన బంధకాల నుండి ప్రభు, అయా గంజాయి అనే బంధకాల నుండి ప్రభు నాయన, డ్రగ్స్ నుండి ప్రభు నాయన ఏ విధమైన బంధకాల చేత బంధింపబడి ఉన్నారో ప్రభు ప్రతి బిడ్డను విడిపించండి ప్రభు. అయా పెద్దవారిని మొదలుకున్న వృద్ధుల వరకు త్రాగుడికి ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభు నాయన. అయా వాటి నుండి విడుదల ఇచ్చండి ప్రభు. పాన్ పరాకులని, గంజాయిని ప్రభు నాయన అయా మత్తు పదార్థాలకు ప్రభు నాయన అయా తండ్రి బానిసలుగా ఉంటున్నాడు ప్రభు నాయన. అయా తండ్రి దుష్టుడి నుండి వారిని విడిపించిన ఆయన, వారి యొక్క బంధకాల నుండి విడిపించిన ఆయన అయా తండ్రి నాయన ఎవరి బిడ్డలు ప్రభుని సన్నిధానంలోని కాడి కిందకు మీరు సిద్ధపరచని ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డను మీరు దాటిపోకండి ప్రభు. మా సైనికులు ప్రభు మా దేశము కొరకు ప్రయాసపడుతున్నానైనా సైనిక దళాలను ప్రభు, ఆర్మీ వ్యవస్థను ప్రభు నాయన అయా తండ్రి నాయన దేశము కొరకు ప్రయాసపడుతున్న వారిపైన కృపను ఉంచండి ప్రభు. వాటి నుంచి ఆరోగ్యాలు దయచండి, జ్ఞాన వివేకంలో వారికి అనుగ్రహించండి ప్రభు. వారి ప్రయాసం అంతటిని చూస్తున్న దేవుడు ప్రభు తండ్రి నాయన నీ కృపని కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభు. అయా యుద్ధంలో విజయం మీరు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. డాక్టర్స్, లాయర్స్ ప్రభు నాయన అధికారులను ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా తండ్రి నాయన అయా తండ్రి ఏ పదవిలో ప్రభుని మీరు నియమించిన ఆ పదవికి న్యాయం చేకూర్చినట్లుగా ప్రభు నాయన అధికారులు మీరు సిద్ధపరచండి అయ్యా.
ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రభు ప్రతి బిడ్డని అభివృద్ధి చేయండి ప్రభు నాయన. రాష్ట్రంతో ప్రభు నాయన ఆయా తండ్రి ఏ కుటుంబం అయితే ప్రభు వ్యాపారం చేసి నష్టపోయి ఉన్నారో ప్రభు, పంటల్లో నష్టం వచ్చి ఉన్నదో ప్రభు నాయన, కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను మరలా తండ్రి నైనా వృద్ధి చేయండి ప్రభు నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను దాటిపెట్టుకు ప్రభు, ఎవరిని దాటిపోకు ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి బిడ్డకి విడుదల కలిగి చేసినైనా ఆయా సంపూర్ణమైన విజయాన్ని మీరు అనుగ్రహించింది. నీ చిత్తంలో నీ ప్రణాళిక నీ యొక్క ఏర్పాటులోనైనా మేము ముందుకు కొనసాగే కృపను మీరు అందరికీ దయచేయమని ప్రభు. అయ్యా నీ నామం మహిమార్థమే ప్రభు కూడికి నేను ముందుకు కొనసాగే కృపను దయచిన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నీ నామం హెచ్చించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఇలా అనేక మందికి ప్రభు అయ్యా తను ప్రచురం చేసేవారుగా తండ్రి తెలిపేవారుగా నాయన ప్రతి బిడ్డని సిద్ధపరచండి అయ్యా. అయా చూసిన వారికి ప్రభా అయా చూడగలే తండ్రినైనా అయా చూడాలనే ఆసక్తిని కలిగించేయండి ప్రభు. విని బుద్ధిని కలిగించేయండి ప్రభు నాయన. అనేకులకి ప్రభు నీ మాటలు ప్రభా అయా తండ్రినైనా అయా విరివిగా ప్రభు స్వార్థని ఏ రీతిగా అయితే ప్రకటించమన్న వాటి రీతిగానైనా అనేకులకి ప్రభా పంపుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అనేకులు ప్రభు దీన్ని చూసినైనా అయ్యో నీ మాటలు వింటున్నప్పుడు ప్రభు నైనా ఆదరణ పొందుటకు నీ శక్తిని నీ బలాన్ని పొందుకున్నట్టుకు నీ కృపను దయచేయమని అయా బలహీనలు బలపరచిన కృంగిన వారిని మీరు లేవనెత్తని ప్రభు నైనా పొందినాడు. ప్రతి బిడ్డను బలపరచమని నీ ఆత్మాధీనంలో నీ కార్యక్రమం అంతే ప్రభు మీద అధ్యక్షత వహించమని నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామమున ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. మరి పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నా హృదయములో ఉప్పొంగే నా ధ్యానమే నీ గానమే, నా హృదయములో ఉప్పొంగే నా ధ్యానమే నీ గానమే, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, ఆశను తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక,
ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా. నిన్ను చేరాలని నాకు ఆశయా. నీతో ఉండాలని కోరిక. నీలో ఉండాలని తలంపు. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా. నిన్ను చేరాలని నాకు ఆశయా. నీతో ఉండాలని కోరిక. నీలా ఉండాలని తలంపు. నా హృదయములో ఉప్పొంగే నా ధ్యానమే నీ గానమే. నా హృదయములో ఉప్పొంగే నా ధ్యానమే నీ ధ్యానమే. నిన్ను చూడాలని యేసయ్యా. నిన్ను చేరాలని నాకు ఆశయా. నీతో ఉండాలని కోరిక. నీలో ఉండాలని తలంపు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. దురులు నీ ఎదుట తీరుతారన్న
నందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచుని నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచుని బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును నరచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరొక పాట పాడుకుని ప్రభు నామములో పట్టుకుని యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటలలో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన,
కీర్తనలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరొక పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరచుకుందాం. Praise the Lord, praise the Lord, hallelujah. ఒక క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా, ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలు కాపాడుమా. ఆమేన్. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలు కాపాడుమా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా, ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఆమేన్. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ
సమయంలో మరి వాక్యాన్ని చదువుకొని ఆరాధనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 25వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, ఈ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవ వలన నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకును. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనను గైకొను వారు విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. ఈ నామమును బట్టి దాన్ని క్షమింపము. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలతో విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. పురద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణ జొచ్చినాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణము కాపాడము, నన్ను రక్షింపుము. వాక్యం అందరం కలిసి చదువుకుందాం. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నాకు రక్షించును గాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. అయానికి వందనాలు, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయానికి వందనాలు, వందనాలు. అయానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలే. అయానికి వందనాలు, 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 వందనాలయ్యా. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికి స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయానికే మహిమ, 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 మహిమ. గౌలవర్ణుడా, రత్నవర్ణుడా, తిక్కాంక్షణీయుడా, తండ్రినికే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అబ్బా తండ్రినికే వందనాలు, 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 వందనాలు. ప్రేమగల తండ్రినికే వందనాలు, కరుణగల తండ్రినికే స్తోత్రాలు, స్తోత్రాలు. నిత్యము దూతలతో పరిశుద్ధులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడిన తండ్రి మీకు స్తోత్రాలు.
స్తోత్రాలు స్తోత్రాలు అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ 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 అయానికే స్తోత్రం 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 స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన
దేవుడు యేసయ్యా ఎంతో మంచి దేవుడు ప్రభా. తొలగిపోయింది ప్రభా నీ రక్తంలోనే మాకు విజయం. అవును ప్రభా. హల్లెలూయా. యేసయ్యా 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 నీవుంటే మాకు చాలే అయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు ప్రభా. అయ్యా మా కష్టాలలో, మా వ్యాధులలో, మా బాధలలో ప్రభా, అయ్యా మేము కృంగిన సమయంలో ప్రభా నీవుంటే మాకు చాలే అయ్యా. అనేకమైన వాటి కొరకు మేము పరుగులెత్తుతున్నామేమో ప్రభా. ఏ లోకమైన అయా సంపదల కొరకునైనా, ఈ లోక సంబంధాల కొరకు ప్రభా, ఈ లోక ప్రేమ కొరకునైనా వేగిరి పడుచున్నామేమో కానీ ప్రభా ఒక దినాన ప్రభా వాటన్నిటి నుండి ప్రభునైనా అయ్యా కోల్పోవలసిన వారమే ప్రభా. ఏది శాశ్వతము కాదని ప్రభా నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభునైనా అయ్యా నైనా అయ్యా నీ ఉంటే మాకు చాలేసి, నీ కృప ఉంటే చాలేసి, మా తోడుంటే చాలు ప్రభా. అయ్యా మేము నీలో నిలిచి ఉంటే చాలు. ఎవరు విడిచిన ప్రభా, ఎవరు ఎడబాసిన ప్రభునైనా అయ్యా నువ్వు విడువని ఎడబాయిని వాడు నీ తల్లి అయినా నేను మరుచునేమో కానీ నేను మరువనంటున్నా ప్రభు. అయ్యా నీ ఆత్మచేతను నడిపించని పరిశుద్ధాత్మ ఇంకొక రమందల రేఖందల దశలరా అయ్యా నీ ఆత్మ కార్యములను పరిశుద్ధాత్మ కార్యములను మీరు జరిగించండి పరిశుద్ధాత్మ. అయ్యా ప్రతి బిడ్డని మీరు తాకండి పరిశుద్ధాత్మ. అయ్యా నీ బలమైన అభిషేకము చేత మీరు తాకండి పరిశుద్ధాత్మ. ఏ శాపములో ఉన్నారో ఏ విధమైన బంధకాల్లో ఉన్నారో ప్రభా నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. నా కొరకు చిందించిన అయ్యా పరిశుద్ధమైన రక్తాన్ని ప్రతి శాపము నుండి, పాపము నుండి, ప్రతి వ్యసనము నుండి విడిపించుడికే ప్రభా. నువ్వు కాచిన ఏమైనా రక్తాన్ని నాయనా నీ బిడ్డలమైన నేను ప్రోక్షిస్తుండగా ప్రభా గొప్ప విడుదల, గొప్ప సమాధానము, నెమ్మదిని మీరు కలగచ్చేయండి ప్రభా. అయ్యా నేను నమ్మేవారిగా ప్రభా, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించేవారిగా ప్రభా అయ్యా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభు. నా కొరకునైనా అయ్యా ఒక మనుష్యుడు నా కొరకు వెల చెల్లించి ఉన్నాడు, తన ప్రాణమునే నా కొరకు అర్పించి ఉన్నాడని ప్రభు. ప్రతి బిడ్డ గ్రహించినట్లుగా ప్రభు నైనా ప్రతి ఒక్క మూయబడిన ప్రతి ఒక్క నేత్రాలు అయ్యా ఈ లోకపు దేవత మనోనేత్రానికి మృతనం కలుగ చేసినగా ప్రభా. ఆ బంధకాల నుండి విడిపించి ప్రభా అయ్యా నా యేసు నాకు తోడుగా ఉన్నాడని, ఆ శాపములో నుండి, పాపములో నుండి ప్రభా, మాలిన్యమునండి ప్రభా అయ్యా అతన్ని నా పాపము బ్రతుకులో నుండి నాడు విడిపించగల శక్తిమంతుడు నా కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడని ప్రభా అయ్యా నేను అంగీకరించుకునే వారిగా ప్రభా. ఈ లోకంలో ఉన్న ప్రతి శాపభరితమైన జీవితాలను ప్రభా అయ్యా యేసు రక్తము చేత కడగబడి అనేకులకి ప్రభా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి పరిశుద్ధాత్మ. ఏ ఒక్క బిడ్డ అయితే ప్రభా నైనా పాపంలో ఉన్నారో ప్రభా, శాపంలో ఉన్నారో ప్రభా అయ్యా పైకి లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభా నైనా అయ్యా మన్న అంచుల్లో ఉన్నారో ప్రభా నైనా అయ్యా నా కొరకు ఒక మనుషుడు ప్రాణము పెట్టి ఉన్నాడని అయ్యా నా పాపముల నిమిత్తమే ప్రభా, నా వ్యాధి బాధ నిమిత్తమే ప్రభా నా కొరకు ఒక మనుషుడు ప్రాణము పెట్టి ఉన్నాడని ప్రభా. ఆ యొక్క కలవరి రక్తంలో నా పాపములు కడుగుకున్నప్పుడు ప్రభు నాకు పరిహారార్థంగా ప్రభు నైనా అయ్యా నా జీవితాన్ని సాత్వికంగా ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క జీవితానికి అయ్యా నా జీవితం అర్పించుకునే వారిగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరిచింది ప్రభు.
అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు, దర్శించండి ప్రభు నైనా. అయ్యా నువ్వు ఒక్కడు విడిపించుకున్నాడు ప్రభు. అయ్యా ప్రతి మోకాలు నీ నామంలో వంగునంటున్న ప్రభు, ప్రతి నాలుక నిన్ను స్తుతించినట్టున్న ప్రభు నైనా. అయ్యా నీ రాజ్య వ్యాప్తిలో ప్రభు నైనా, ఎక్కడైనా లోకంలో ప్రభు అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన అయా తన అవమానాలు ఎదురైనప్పటికీ ప్రభు నైనా నీలో నిలిచినటకు ప్రభు, అయా నీలోనైనా ముందుకు కొనసాగిపోవుటకు నైనా నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభు నైనా. నీ నిమిత్తము ప్రభు నైనా నిన్ను అనుభవించడముకు అయా ధన్యకరం అంటున్నావు ప్రభు, మేలంటున్నావు ప్రభు నైనా. అయా పరలోకమందు మా కొరకు నైనా దాచిపడిన ప్రభు నైనా, అయా ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నటకు నైనా అయా ముందుకు కొనసాగే వారిగా ప్రభు, ఈ పొందపు రంగంలో ఒక నమ్మకముగా నైనా అయా ముందుకు కొనసాగిపోయే వారంగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభు. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డను మీరు రేపటి పరిశుద్ధాత్మ అంత కాలంలో ప్రభు ఏది మంచిదో ఏది చెడో ప్రభు, ఏది మంచి వార్త ఏది దుర్బోధో ప్రభు తెలుసుకునే జ్ఞానమును మీరు దయచేయండి ప్రభు నైనా. అయా తన కల్పన కథలకు ప్రభు చెవి యొగ్గే వారిగా కాక ప్రభు, అయా దైవ భక్తి ఎందు ప్రభు నైనా అయా నైనా ముందుకు కొనసాగే వారిగా మీరు సిద్ధపరచండి ప్రభు. విశ్వాసంలో విశ్వాసము కలిగి అయా తన్ని నైనా అవజ్ఞత విశ్వాసమైన ప్రభు నైనా నీ సన్నిధానంలో ప్రభు పరిపూర్ణముగా నిలిచేందుకు నీ కృపను దయచేయండి ప్రభు. ప్రతి ఆత్మని నీ సన్నిధానంలో సిద్ధపరిచి ప్రభు, నీ రాకడ పర్యాంతంలో ప్రభు నైనా మీరు ఎత్తబడే గుంపుగా ప్రభు, ఎత్తబడే వధువు సంఘముగా ప్రభు నైనా ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నైనా అయా చూస్తున్న వారికి చూడబోతున్న వారికి ప్రభు నైనా అయా తన సిద్ధపాటును మీరు అనుగ్రహించమని ప్రభు, నీ చిత్తంలో నీ ప్రణాళికలో మమ్మల్ని నడిపించమని ప్రభు, నీ ఉద్దేశము మా పట్లనైనా నెరవేర్చమని ప్రభు, నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రభు ఈ మందిరము పట్లనైనా నీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో నాయన మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీరే నడిపించండి ప్రభు నైనా నీకు వందనాలు. ఈ లైవ్ లో ఏ విధమైన ఆటంకములు లేకుండా ప్రభు అనేకులకి ప్రభు నీ రాజ్య స్వార్థను ప్రకటించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రభు, కడవరకు నీకు నమ్మకంగానైనా సాగిపోయే కృపను దయచేయమని ప్రభు, నీ ప్రేమలోనైనా ముందుకు కొనసాగే వారిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా నీ సహాయమును నీ సన్నిధి కాంతిని మా పైన ఉదయింపచేయమని ప్రభు, జరగబోయే కార్యక్రమం అంతము వరకు మీరు అధ్యక్షత వహించి వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుని అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మేము మధ్యలో రావడానికి ప్రభు చూపిస్తున్న కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. I greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. We thank you, we appreciate you, you are here, and we really love you with our bottom of our heart, and especially from the South Africa, those who have joined here, and may the Lord Almighty God bless you and your family and the ministry. Those who are watching all the way from South Africa and from all other countries, and we thank you, and let's look to the Lord in prayer. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్తానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ సన్నిధానంలో గడుపుచుండగా ఇంతవరకు చక్కటి ఆరాధన ద్వారా నడిపించున్నాం తండ్రి. అందును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా వాక్యమునికి వెలుచుండగా నాతో మీరు మాట్లాడండి ప్రభా. ఏది నేను నెట్వర్క్ కానీ ప్రభా, కరెంట్ కానీ నేను ఏదైనా ఆటంకపరచుకున్నా నీ ఆధీనంలో ఉంచుని, నీ కృప నుంచి బలపరిచి నడిపించి సహాయం అందించమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు చాలాసార్లు దాని వెనకాల దేవుడి హస్తం కూడా ఉన్నదని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఏంటి నాకేనా ఈ సమస్య, నాకేంటనే దుఃఖము, ఏంటి నా పక్షాన దేవుడు ఏ కార్యం చేయట్లేదు, ఏంటి
నేనేం తప్పు చేశాను అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిజమే, ఇదేనా నువ్వు అనుకున్నది దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ యొక్క సమయంలో కూడా దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు అనేది నువ్వు గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వానికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళకి అంటున్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అందరూ పిలువబడరు, కొంతమంది పిలువబడతారు. ఆ పిలువబడిన వారికి కూడా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి అంట. అండ్ we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. See, many are called but few are chosen. Here God is telling you that all things work together to good from that who love God. Whoever is loving God with all your heart and you are praising, that God is going to do all things work together for your good sake. See, here God is telling that who are called according to his purpose, not that who are all the Christians, that God is going to make a good thing in your family or in your ministry, but there are only few people who few chosen one. For his purpose he is going to do a great miracle in his life. అందరికి అనట్లేదు, కానీ ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు వాళ్ళ పట్ల ఏం చేస్తాను అంటున్నాడు, సమస్తము సమకూడి జరిగిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. నిజమే, కొంతమంది జీవితాల్లో కూడా నిజమే, నా దేవుడు నన్ను దూరంగా విడిచి వెళ్ళిపోయాడేమో, నాకు ఈ సమస్య రావటానికి దేవుని హస్తం ఉన్నదేమో అని నీవు నేను ఎన్నోసార్లు అనుకుంటాం. See, many a times we think that my God has left me alone, I am feeling alone, because of God the situation has came. We might think like that. మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నామేమో. ఇది నా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యోసేపు జీవితంలో చూసుకోండి ఏ విధంగా జరిగింది. యోసేపు పొలాల్లో తిరుగుతూ ఏం చేస్తానంట, పని చేసుకుంటుంటే ఒక మనిషి అతను చూసాడు. ఏంటి వెతుకుతున్నావు, ఏమైందంటే ఇక పలానా ప్రాంతంలో మా అన్న ఉండేవాళ్ళు కదా, మా అన్నలు ఏమైపోయారు అని చెప్పి యోసేపు ఎదురు చూస్తూ అన్నల కోసం ఎదురు చూస్తుంటే అట్టుగా ఒక మనిషి వచ్చి ఉన్నాడు. ఆ మనిషి వచ్చుకున్నప్పుడు, ఇదిగో నేను మీ అన్నలు మాట్లాడడం విని ఉన్నాను, వాళ్ళు ఎక్కడికో దాతాను అనే ప్రాంతానికి వెళ్ళొచ్చున్నారు, అక్కడికి నేను విన్నాను, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి యోసేపుకి చెప్తున్నప్పుడు యోసేపు విడిచిపెట్టొచ్చేమో. ఒకవేళ ఒక మనిషి వచ్చి చెప్పాడు, అతను ఏదైనా తప్పు చెప్తున్నాడు అని చెప్పి విడిచిపెట్టొచ్చేమో. కానీ ఈ వ్యక్తి యోసేపు ఏం చేశాడంటే ఆ చెప్పిన మనిషి మాటని విని, పలానా ప్రాంతానికి వెళ్ళారా అని చెప్పి ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, అన్నలందరూ కూడా అతను ఏం చేశారంట, బానిసలుగా అమ్మివేసి ఉన్నారు. ఆ యొక్క మరి చూడండి, ఆ యొక్క పరిస్థితిలో దేవుడు లేడా? దేవుడు అతనికి సహాయం చేయలేదా? కొన్నిసార్లు దేవుడే కొన్ని అట్లాంటి పరిస్థితులు కూడా నన్ను తీసుకెళ్తూ ఉంటాడు. ఒక కీడు ఒక మంచి కొరకే అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కీడు ఒక మేలు కొరకే అని నేను జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు నా అన్నల కోసం వెతుకుచున్నాను, వాళ్ళు గొర్రెలు మేపుకుంటే ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవు అన్నప్పుడు ఆ మనిషి అంటాడు, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు దోతాను వెళ్ళని చెప్పుకోవడం నేను విన్నాను అని చెప్పినప్పుడు విని వదిలేచ్చు. చాలాసార్లు నేను కూడా చెప్పుడు మాటల వల్ల కొన్నిసార్లు మనమే చిక్కుల్లో పడిపోతూ ఉంటాం, కుటుంబాలకు దూరం అయిపోతూ ఉంటాం. ఎవడేదో చెప్పాడని భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు అయితే, లేకపోతే కుటుంబస్తుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఏదో చెప్పిరాని మాట వల్ల మనం దూరం అయిపోతాం. చూడండి, ఈ వ్యక్తి వల్ల కూడా చూడండి చూసుకున్నట్లయితే యోసేపు వాళ్ళు చెప్పిన మాట విన్నాడు, ఆయన వెళ్ళాడు, శ్రమ కొని తెచ్చుకున్నాడు. అన్నలందరూ కలిసి అతన్ని ఏం చేశారంట, ఐగుప్తుకి
ఆ ప్రజలకి అక్కడ అందరికి బానిసలకి అమ్మి వేసినప్పుడు ఎంతో శ్రమ అనిపించాడు, ఎంతో రోదన, ఎంతో దుఃఖము. బానిసత్వం అంటే భయంకరమైన పరిస్థితి, అంటే ఏమి లేని పరిస్థితులు. అందరూ తిడుతూ ఉమ్మివేస్తూ కొడుతూ ఉంటారు. ఎంత చాకిరీ చేయాలంటే అంత చాకిరీ చేయాలి. ఎందుకు వచ్చేనా అని చెప్పి కొన్నిసార్లు యేసోపు అనుకోవచ్చేమో. అయినను కూడా ఏనాడు దేవుణ్ణి దూషించలేదు యేసు. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఎన్నో కష్టాలు గుండా యేసోపు వెళ్ళి ఆఖరికి ఏమైందంట, దేవుని చిత్త ప్రకారంగా ఐగుప్తు గొప్ప పరిపాలకుడు అయి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇదేనా నీవు నేను కూడా కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా, కొన్ని సమస్యలు నీకు తెలియకుండా నీకు వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు గమనించాలి, ఒకవేళ ఇందులో దేవుని హస్తం ఉన్నదేమో, ఒకవేళ దేవుడే నిన్ను నడిపిస్తున్నాడేమో, ఒకవేళ ఇందులో నుంచి వెళితే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడేమో. కొంతమంది ప్రయత్నం చేసి 90% ప్రయత్నం చేసి ఆఖరి ఘట్టం వచ్చినప్పటికి వదిలేస్తూ ఉంటా. 2 వ్యక్తులు తవ్వుతున్నారు భూమిని. ఒక వ్యక్తి తవ్వినంటేనే ఒక వజ్రము దొరికింది, ఇంకొక వ్యక్తి తవ్వేకొలిది ఎంత ప్రయత్నించినా రాలా. ఇక ఆఖరికి ఎప్పుడైతే తవ్వాలో ఆ సమయం మొత్తం తవ్వకుండా విడిచిపెట్టాడు ప్రయత్నాన్ని. కానీ అసలైన ఆశీర్వాదం అక్కడే ఉన్నది. ఇది నీవు నేను కూడా ఇదిగో పరిచర్య విషయంలో చూసుకుందాం. ఒక 2 సంవత్సరాలు చేస్తావు, 5 సంవత్సరాలు చేస్తావు, ఏది కూడా నీకు ఫలింపు అనేది నీకు కనపడలా, ఏది కూడా విజయం అనేది కనపడలా. ఒక పరిచర్యలో ఒక నూతనాత్మ రాలేదని నువ్వు నిరాశ చెందుతున్నావేమో. మరుపటి క్షణమే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడేమో, కొన్ని నెలలో నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడేమో. ఎన్నాళ్ళ వరకు ఆయన నీ శ్రమని, నీ యొక్క పేషెన్స్ ని ఆయన చూస్తున్నాడేమో. విడిచిపెట్టద్దు. దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుచున్నాడు. మన జీవితాల్లో ఎన్నో చేదు అనుభవాలు మనకి వస్తుంటాయి. అయినను సరే కొన్నిసార్లు నువ్వు అనుకోలేవు, ఒకవేళ ఇది దేవుడే నన్ను నడిపిస్తున్నాడేమో. యోసేపుని ఏందంట ఆ బానిసత్వంలో నుంచి నడిపించలేదా? చెప్పడానికి చాలా ఈజీ బానిసత్వం అనేది, కానీ అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది, వెళ్ళిన వాళ్ళకి తెలిసిద్ది, చేసిన ఆ కష్టం వాళ్ళకి తెలిసిద్ది. ఆ బాధ ఏంటో, ఆ శోధన ఏంటో, ఆ ఇబ్బందులు ఏంటో. The Joseph has went to the slavery. It is easy to talk about the slavery, but it is the person who has done that work. It is very hard to talk about him. But God had lifted him up, and he made an emperor in that place. Many a times we might think, why God has put me here? ఎందుకు దేవుడు నన్ను ఈ ప్రదేశంలో ఉంచాడు, ఎందుకు దేవుడు నన్ను ఈ ప్రాంతంలో ఉంచాడు నీవు నేను అనుకోవచ్చేమో. కానీ దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశమై ఉన్నది. దేవుడు నిన్ను గొప్ప కార్యము నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయడానికి ఇష్టపడుచున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1, 2, 3 వచనములు. The book of Psalms chapter 46 verse 1, 2 and 3. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములోని పర్వతములను మునిగినను, వాటి జలమును ఘోషించుచు నురగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఆమేన్. ఏంటండి, ఇంత సమస్య వచ్చినప్పటికీ, శోధన ఎదురైనప్పటికీ కూడా ఏంటంట నీవు నేను భయపడమంట. ఎందుకు భయపడమా? నా దేవుడు నాకు తోడైనాడు, నా దేవుడు నాకు సహాయం చేసేవాడు అయినాడు. నేను భయపడను. ఎన్నోసార్లు భయపడద్దు. Fear not, for I am with you, God is telling you. So see here what God is telling. God is my refuge and strength, a very pleasant help in trouble. ఏంటంట నీ యొక్క ప్రతి ఆపత్కాలంలో ఆయన నీకు నమ్మదగిన సహాయకుడు అన్నాడు. మనుషులు చెప్పి విడిచిపెడతారేమో, స్నేహితులు చెప్పి విడిచిపెడతారేమో, తల్లిదండ్రులు ఇచ్చి మాట విడిచిపెడతారేమో, కానీ ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. Maybe might be our family, our friends, or our relatives may give you word that I'm going to help you in your trouble, but nobody came to help you. But God, who gives you promise, is going to help you in your every situation or circumstances. If you believe, God is going to make a way. Therefore, will not we fear, though the earth may be removed, though the mountains be carried in the midst of the sea. Though the waters therefore roar and be troubled, though the mountains shake, will the swelling thereof. ఏంటండి, ఏమి జరిగినప్పటికీ కూడా
నువ్వు ఒకవేళ భూమి మార్పు నొందినప్పటికీ కూడా, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినప్పటికీ కూడా, జలములు ఘోషించి నురుగు కట్టినప్పుడు పొంగినప్పుడు పర్వతములు కదిలినప్పటికీ కూడా, ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నీవు భయపడద్దు. బికాస్ ఫర్ ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడయ్యాను అంటున్నాడు దేవుడు. ఇదేనా ఇందాక చెప్పావు, యోసేపు వంటి సమస్యలు నీకు వచ్చినట్లయితే, యోసేపు వంటి బాధ నీకు కలిగినట్లయితే నువ్వు ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతావో జ్ఞాపకము చేసుకో. నీ ప్రయాస ఎక్కడి వరకు వచ్చి నువ్వు ఆగిపోతావో జ్ఞాపకము చేసుకో. మన జీవితాలు ఎన్నో చేదు అనుభవాలు ఎదురైతే తప్పక. నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ, నీ పనిపాటల్లో కానీ, సమస్త విషయంలో నీకు చేదు అనుభవాలు ఎదురైతే ఉంటాయి. ఇది ఎలా ఉన్నావో, ఎలా ఎదుర్కొంటున్నావు, ఆ చేదు అనుభవాల నుండి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. Maybe your days are not good. Whatever you are trying, it is being the waste. నువ్వు ఎన్నో ప్రయత్నించినప్పటికీ కూడా అంత కూడా వ్యర్థముగా పోతుంది. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన దేవుడు ఏంటంటే కార్యము చేసే దేవుడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము నుంచి 12, 14, 15 వచనం వరకు చూసుకున్నట్లయితే, హెబ్రీయులు 12వ అధ్యాయం 6 నుంచి 15 వరకు. విశ్వాసము లేకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభు తాను ప్రేమించు వారిని, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించి వారు శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించుచున్నాను. ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమించే వారిని శిక్షతను స్వీకరించి ప్రతి కుమారుని దండిస్తాడు. ఏంటంటే తండ్రి ప్రతి ఒక్క కుమారుణ్ణి కుమార్తెని దండిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు తప్పు త్రోవలో వెళ్ళకూడదు కాబట్టి, నువ్వు పడిపోకూడదు కాబట్టి, ఈ లోకంలో మాలిన్యం నీకు అంటుకూడదు కాబట్టి, తండ్రి అని లోకంలో ఉన్న తండ్రిని ఆ విధంగా ఏంటంటే దండించి సరైన రీతిలో పెడుతున్నప్పుడు మరి పరలోకముందున్న తండ్రి నేను ఎంతగా ప్రేమిస్తున్నాడండి. అయ్యో ఏంటి నా సమస్య, ఏంటి శోధన, ఏంటి ఇబ్బంది అని చెప్పి దేవుని దూషించి నువ్వు దూరం కాకుండా, ఇది నా మంచి కొరకే కదా, ఇది నా మేలు కొరకే కదా, ఈ చేదు అనుభవం గుండా దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడు, అయినా ఇదిగో నా పట్ల దేవునికి ఏం ఉద్దేశమైనదని చెప్పి ఆ యొక్క నెగిటివ్ను కూడా పాజిటివ్గా నువ్వు మార్చుకున్నప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ వే ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ యొక్క పరిస్థితి గుండి కూడా దేవుడు ఒక మార్గమును చూపించడానికి ఇష్టపడుచున్నాడు. నీవు నేను మనమందరం కూడా ఆయన ప్రేమిస్తాడండి, అదేవిధంగా ఆయన గద్దిస్తాడు. ఆయన ఆశీర్వాదము నీకు కావాలి కానీ ఆయన గద్దింపు నీకొద్దు. చాలా మంది ఇక్కడే పడిపోతున్నారు. ఎంతో మంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే భలే చెప్తున్నారు అంటారు. ఎవరైనా గద్దింపు వాక్యము చెప్పినట్లయితే, ఇతను ఎప్పుడు చూసి నీ మాటలే చెప్తాడు, ఎప్పుడు చూసినా ఎట్లాంటి మాటలు పలుకుతూ ఉంటాడు, సరి చేసుకో అంటాడు. నేనేమైనా పాపము చేసేనా, నేనేమైనా అతిక్రమం చేసేనా, నేనేమైనా తప్పుద్రోవలు వెళ్ళినా, నేనేమైనా వ్యభిచారం చేసేనా, నేనేమైనా దొంగతనం చేసేనా, ఎందుకు అయ్యగారు ఇలాగ పదే చెప్తారని అనుకుంటున్నారేమో. కానీ విని సరి చేసుకున్నవాడు ధన్యుడు అవుతాడు. విని సరి చేసుకున్నాడు ఇంకనో ఆశీర్వదింపబడతాడు. విని సరి చేసుకున్నాడు ఇంకనో ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. మానవులైన మనం సరైన వాళ్ళం కాదు, ఏదో ఒక విషయంలో పడిపోతుంటాం. అందుకే కదా నీతిమంతులు ఒక్కడో లేడని సెలవిస్తుంది. అనుదినము అనుక్షణం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రులుగా పరచుకోవాలి. అదేవిధంగా చూడండి 10వ వచనము, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిదురు గాని మనము తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రభు అయిన దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంట?
పరిశుద్ధులు పాలు పొందాలని, నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని కొన్నిసార్లు నేను సరి చేయడానికి ఇష్టపడతాడు. ఇదిగో అది పాపము, ఇదిగో అది తిక్రమము, ఇదిగో అది దొంగతనము, ఇదిగో ఆ విధంగా వెళ్ళొద్దు, అది అసలు చెడైంది, అది అపవాది సంబంధి, అది చీకటి సంబంధి అని చెప్పి దాన్ని విడిచిపెట్టు. ఇదిగో ఇది పరిశుద్ధంగా ఉంటది, ఇటు రా, ప్రార్థన చేయి, మోకరించు, బైబిల్ చదువు, ధర్మశాస్త్రాన్ని పాటించు, ఇదిగో నన్ను అనుసరించు, ఈ సహవాసములుండు అని చెప్పి దేవుడు తెలియపరుస్తుంటాడు. ఆత్మను కోల్పోవచ్చు. ఈ లోకంలో అన్ని మనం అందించుకుంటున్నా, దేవునికి దూరం అయిపోతున్నా. దేవుడేమో నిన్ను నన్ను గద్దించాలని, నిన్ను నన్ను సరిగా ఉంచాలని, ఆ పరిశుద్ధతో నిలబెట్టాలని చెప్పి దేవుడు ఇష్టపడుచున్నాడు. కానీ మనకి ఇది నచ్చట్లా, ఈ పరిశుద్ధత నచ్చట్లా, ఈ మలినమే నచ్చుతుంది, ఆ బురదే నచ్చుతుంది, ఆ భయంకరమైన పాపమే నచ్చుతుంది, ఆ చీకటి స్వభావమే, ఆ చీకటే నీకు నచ్చుతున్నది. ఆ చీకటి అందుకే ఏర్పడి ఎవడు మింగుదామని చూస్తాడు. ఆ చీకటి అపవాదిగాడు నీ వాడికే చోటిస్తాడు. ఆ చేదు అనుభవాలు ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు ఈ నువ్వు అవిధేయత చూపడం ద్వారా కూడా కొన్నిసార్లు చేదు అనుభవాలు వస్తాయి. నువ్వు చేసిన పాపమే, నువ్వు చేసిన అతిక్రమమే, కనీసం నువ్వు చేయటం వల్ల నీ పిల్లలకు వస్తుంది, తరతరముల వాళ్ళకి వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైతే నువ్వు నేర్పిస్తావో, ఏ విధంగా అయితే నడుచుకుంటావో మన పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరము కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసించగలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చానంట. కాబట్టి వడిసిలను చేతులను, సడిలిన మోకాలను బలపరచుడి. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఆవేదనలో ఉన్నావా, ఇక ఏ పరిస్థితి ఎటు నుండి కదల్చలేకుండా ఉన్నదా, ఎటు చూసిన సమస్య ఉన్నదా? చూడండి, ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైందంట, ముందు వెనక చూసిన ఎటు చూసినా కదలలేని పరిస్థితి. ఒక వెనకాలేమో ఫరో సైన్యం వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. అట్లాంటి పరిస్థితులు కొన్నిసార్లు నీకు ఎదురైతే ఎటు ఎవరికి చెప్పుకోలేని మాట, ఎవరిని ఏమనలేని మాట, నీ కుటుంబంలో కానీ, నీ యొక్క స్నేహితుల విషయంలో కానీ, నీ బంధువులలో కానీ, ఇది నాన్న దేవుడు నీతో అంటున్నట్లు. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావా, చేతులు జోడించుకో, మోకాలను బలపరుచుకో, దేవుడు సన్నిధానంలో కూర్చో. ఇదిగో ప్రస్తుతము సమస్తము దుఃఖకరంగా ఉన్నదేమో, నేను నీకు సంతోషకరంగా ఇవ్వబోచున్నాను రానన్నదేనా. ఇదిగో నేను నడిపించబోతున్నా, నేను నిలబెట్టబోచున్నాను. ఈ చేదు అనుభవం కూడా నువ్వు వెలుచున్నావు. నేను నిన్ను చూసి ఉన్నాను, నీ కన్నీరును చూశాను, నీ దుఃఖమును చూశాను, నీ ఆవేదనను చూశాను. ఓటమి తప్పని రోజైనను కూడా దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుచున్నాడు. దీని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను బలపరచడానికి ఇష్టపడుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడంటే, అందరూ వెలివేశారు చూడు, దేనికి పనికిరాంది ఉంటుంది చూడు, దానిని తీసుకొని వాడటానికి ఇష్టపడతాడు దేవుడు. ఆ కొండల్ని, ఆ కానాల విందల్లో కొండలను ఉపయోగించుకోలేదు, ఉపయోగించుకున్నాడు. దాన్ని ఎక్కడి ఉంచుతో బయట ఉంచుతాం, దానికి ఒక వాల్యూ ఉండదు. కానీ దేవుడు ఉపయోగించుకోలేదా? ఇది నాన్న దేవుడు నిన్ను కూడా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ఎంత మూర్ఖులైనా మార్చడానికి ఇష్టపడుచున్నాడు. మరి మనం తగ్గింపు కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా నలగొట్టబడతాం. సువర్ణంగా మార్చబడాలంటే నలగొడతాం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదురైతే నీకు నువ్వు చేయరాని తప్పులకు కూడా నీకు నింద వస్తుంది. నీ మీద అనరాని మాటలు అంటారు. అసలు కొన్నిసార్లు అది నీకు తెలియదు, పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా ఉంటారు. అట్లాంటివి కూడా ఎదురైతే ఎవరో ద్వారా నీకు ఎప్పుడో ఒకసారి వినపడుతుంది, నీ గురించి అలా అనుకున్నారయ్యా, పర్లేదు, మే ద లార్డ్ మే బి గ్లోరిఫైడ్ బై దట్. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుని నామాన్ని మహిమపరచు. ఆయన కొరకు నేను నింద అనుభవించడం గొప్ప భాగ్యమే కదా. ఆయన్నే వెలివేశారు, ఆయన్నే దూషించారు, ఆయన్నే హింసించారు. అందుకే మాట ఉంటుంది కదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అతనికి ఘనత ఉన్నదా. నిజమే, నువ్వెంత ప్రయాసపడుచున్నా కానీ కొన్నిసార్లు నీకు ఘనత ఉండదు. నీ కుటుంబస్తుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ చుట్టూ, నీ యొక్క పుట్టిన ఊరిలో. ఇది నా దేవుడు నిన్ను కనపరచడానికి ఇష్టపడుచు. నువ్వు ప్రయాసపడుచున్నావు, ఎంత ప్రయాసపడుచున్నావు కానీ, ఎంత నీళ్లు పోస్తున్నావు కానీ, ఆ యొక్క విత్తనం అంట ఇంకా మొలకెత్తట్లేదు. ఇంకా ప్రయాసపడు,
ఇంకా ప్రయాసపడు. అక్షయ అనుభవం గుండా వెలుచున్నావు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. ఇది నన్ను మనందరిని కూడా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుచున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11, 12. The book of 1 Corinthians chapter 2 verse 9, 10, 11 and 12. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. తర్వాత చూడండి, మనుషులకి కనబడమంట దేవుడు చేసే కార్యం. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుల హృదయముకి గోచరం కావు. ఇందాక అన్నాను కదా, అది మెల్లమెల్లగా అది మొలుచుచున్నది. ఆశీర్వాదం అనేది ఆ విధంగా వస్తుంది. నీకు ఒకేసారి ఏంటంటే అందరూ ఆశ్చర్యకరంగా చూసే విధంగా దేవుడు నిన్ను నిలబెట్టబోచున్నాడు. దేవుడు నిన్ను ఆ విధంగానే వాడుకోబోచున్నాడు. ఒక గొప్ప స్థితిని, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. అది ఏంటంట, చూడండి, కంటికి కనబడదంట. నువ్వు చేస్తున్నావు ప్రయాస పడుతున్నావు ఇంకా కాల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంతైనా నువ్వు కష్టపడుతున్నావు. ఆ చేదు అనుభవకుండా వెళ్ళావు. అందరి చేత నిందలు అవమానాలు నువ్వు పొంది ఉన్నావు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఒంటరి వాడి అయిపోయినావు, నలిగిపోయినావు, దుఃఖంలో ఉన్నావు, ఆవేదనలో ఉన్నావు. ఇది నా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఇది నా దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. అది నీకు కంటికి కనబడట్లేదేమో, నీ చెవికి వినబడట్లేదేమో. నేను ఆల్రెడీ అది మొదలుపెట్టి అన్నాను. నువ్వు పరిచయం మొదలుపెట్టినప్పుడు నేను మొదలుపెట్టిన కార్యాన్ని నీకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి నీకు సహాయం అందించబోతున్నాను. నీకు తెలియని ప్రాంతంలో నుంచి దేవుడు నిన్ను నడిపించబోతున్నాను. నిన్ను పోషించబోతున్నాను. నిన్ను బలపరచబోతున్నాను. రేఖామా దుష్యులు రబా క్లోరి అండాల రబా హల్లెలూయా. ఆ మనుషుల హృదయంకి గోచరమ కాదంట, అది మొలకెత్తబోచ్చినది. ఆ మొలకెత్తినప్పుడు ఎవరికి అర్థం కావట్లా, ఏంటి ఆ మనిషేనా అని చెప్పి. అది మొలకెత్తినప్పుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు ఎవరికి అర్థం కావట్లా, ఏంటి ఆ పలానా వ్యక్తేనా, పలానా రోజు ఆ విధంగా ఉండేవాడు, ఏంటి ఇలాగ అయిపోయాడు, ఏంటి ఈ విధంగా అయిపోయాడు, ఏంటి ఆ ఉన్నత స్థితి, ఏంటి ఆ యొక్క ఉన్నతనము, ఏంటి హీఈస్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ గాడ్ ఇస్ టెల్లింగ్ యు. ఇదిగో దేవుడు నిన్ను ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ చేదు అనుభవం నువ్వు వెళ్తున్నావు. లెట్ ఇట్ బి. ఒకవేళ అదే దేవుడి చిత్తమై ఉన్నదేమో, అచ్చేది అనుభవం దేవుడి చిత్తమై ఉన్నదేమో. ఆయన నేను నలగొట్టాడు. అన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్నావు. ఇక పద, ఇక ఏది ఎదురైనప్పటికీ కూడా నువ్వు వెనకబడిపోవు, నువ్వు వెనకడికి వేయు, నువ్వు తగ్గిపోవు. ఇదిగో నిన్ను మొలకెత్తి, ఇదిగో నిన్ను ఆశీర్వదించిన, ఇదిగో నిన్ను దీవించినని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి. ఆమేన్. ఇది నీకు ఎప్పుడు తెలియపరుస్తుందంట? ఇది మామూలుగా ఉంటే తెలియపరచదు. మామూలుగా ఉంటే నీకు అర్థం కాదు. ఎప్పుడు బయలుపరుస్తుందంట? ఆయన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నది. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమె హల్లెలూయా. అట్లాంటి ఆత్మతో నీవు నింపబడాలి. అట్లాంటి ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయనే నీకు బయలుపరుస్తాడు, ఆయనే నీతో మాట్లాడుతాడు. నీ దుఃఖంలో ఆయనకి తెలీదా? నీ కన్నీటి ఆయనకి తెలీదా? నీ ఆవేదన ఆయనకి తెలీదా? నువ్వు మోకరించి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి తెలీదా? ఒంటరితో ఆవేదనలో బతికినప్పుడు దేవుడికి తెలీదా? ఆయనకి తెలుసు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. నేను ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ వలన బయలుపరచబడుతుంది. 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషు ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. మనుషులలో ఉన్న ఏదైతే ఆవేదన ఉన్నదో ఆ వ్యక్తికే తెలుసు. ఆ వ్యక్తి ఎదుటి వారికి చెప్తే గానీ తెలియదు. నాలో బాధ ఉన్నది, నాలో దుఃఖం ఉన్నది, నేను ఈ విధంగా నలిగిపోతున్నాను, లేకపోతే నా కుటుంబంలో ఇలా జరిగింది, నా బంధువుల విషయంలో ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఎదుటి వాడికి చెప్తేనే అది వాడికి తెలియదు. కానీ అదే విధంగా దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదంట. దేవుని సంగతులు, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చూపే ప్రతిదీ ఏంటంట, నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే దేవుడు నీకు బయలుపరుస్తాడంట, దేవుడు నీకు తెలియపరుస్తాడంట. నువ్వు ఒంటరి వాడివి కాదు,
నువ్వు ఒంటరి దానివి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లోకాత్మకు కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మని పొంది ఉన్నాము. నేను నా దేవుని ఆత్మను పొంది ఉన్నానని మరి గ్రహించిన వాళ్ళు, విన్న వాళ్ళు, నమ్ముచున్న చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది నా దేవుడు నన్ను బయలుపరిచినాడు, ఇది నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుని ఆత్మే నన్ను బలపరిచినది. నువ్వు కృంగినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నీవు రోగములు ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని ఆత్మ ఒకటే నిన్నంట స్థిరముగా నిలబెడతాదంట. మనుష్యుల ఆత్మ చాలా సార్లు పడిపోతుంది. మనుషుల్లో ఉన్న ఆత్మ, మనుషుల్లో ఉన్న సమస్తము కూడా ఏదో ఒక దానికి పడిపోతుంది. అది కేవలము మనుషులు అంటే ఒక స్త్రీకో, ధనముకో, అధికారానికో, లేకపోతే ఏదో ఒక విషయానికి పడిపోతూ ఉంటది. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు కేవలము దేవునికి దాసుడు అవుతావు. నువ్వు కేవలము దేవుని వాక్యానికి ప్రతి విషయంలో నిన్ను కూడా తగ్గింపగలిగి ఉంటావు. కానీ దేవుని ఆత్మ నీలో లేనప్పుడు ప్రతి దానికి, ఈ లోకంలో ఉన్న దానికి అన్నిటికీ కూడా నువ్వు ప్రతిమకు మొక్కుతావు. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారంట? వాడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రతిమకి మేము మొక్క. నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా సరే నేనైతే దానికి మొక్కను. ఎందుకంటే వాళ్ళలో దేవుని ఆత్మ ఉన్నది. కేవలము దేవునికే వాళ్ళు ఏంటంట సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. దేవునికి వాళ్ళు విధేయత చూపుతారు. ఈ లోకంలో నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు నన్ను చంపాలనుకున్నావో పర్లేదు, కానీ నేనైతే దానికి మొక్కనే. నేను దానికి లొంగను. ఇదేనా నీవు నేను కూడా అట్లాంటి చేదు అనుభవకుండా వెలుచున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుగులు. ఏ రీతిగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి తోడై ఉన్నాడు. అగ్నిగుండంలో తోడుగా లేడా? తోడై ఉన్నాడు. దావీదు పట్ల తోడై ఉన్నాడు, మోషే పట్ల తోడై ఉన్నాడు, అబ్రహాముకి తోడై ఉన్నాడు. ఇది నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అది కొన్నిసార్లు కనపడదు, వినపడదు, హృదయానికి గోచరము కాదు. అది ఆల్రెడీ మొదలైపోయి ఉన్నది. ఆ యొక్క కీ ఆ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడచ్చు. అది ఆయన ఆల్రెడీ మొదలు పెట్టి ఉన్నారు. You are seeing only the 30%, but God is giving you the 100% of fold that whatever you are sowing in the seed. ఏదైతే నువ్వు అనుకున్న 30% కానీ దేవుడు 100% నువ్వు విత్తిన విత్తనాన్ని దేవుడు ఏంటంటే ప్రతిఫలింపజేయడానికి ఇష్టపడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నాన్న దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నా. నేను మనందరూ ఏక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపోలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము నుంచి. The book of Romans chapter 8 verse 35 onwards. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి రాయబడినది కదా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనము ప్రేమించిన వారిని ద్వారా మనము వీటన్నిటిని అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఏంటండి ఇది నా దేవుడు నీతో అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నీవు నన్ను ఎడబాపు ఎవరు లేదు. శ్రమ అయినా గాని, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది నిన్ను ఎడబాయదా అంట. మరి ఏంటంటే దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిని అత్యధికముగా, మామూలు కాదంట, అత్యధికమైన విజయము పొందబోచున్నావు. ఆమె హల్లెలూయా. ఇది నేను అన్నిటి నుండి విజయము పొందబోచున్నాను. నేను నమ్ముచున్నాను దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తున్నాడు. ఎవరైతే లైవ్ ని వీక్షిస్తున్నారో, ఎవరైతే తర్వాత చూస్తున్నారో దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు. ఏది మీకు హానికరంగా ఉండదు, అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఏ ఉపద్రవమైనా కూడా దేవుడు అంట వీటన్నిటి నుండి అత్యధికమైన విజయము దేవుడు నీకు ఇవ్వవచ్చు. ఇది అట్లాంటి విజయం నువ్వు పొందుకోవాలంటే పర్లేదు, ఈ చేదు అనుభవం గుండా వెళ్ళాల్సిందే. ఆ చేదు అనుభవం కూడా దేవుడు నీకు తోడయ్యట. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నాము. నీవు నమ్మాలి, రూఢి విశ్వసించాలి. అది ఆ రీతిగా ఏది నేను నన్ను దేవుడి ప్రేమ నుంచి వేరుపరచలేదు.
ఈ లోకంలో యోబు చూడండి, ఆఖరికి తన భార్య కూడా దూషించి సావరాదు అంట. నువ్వు ఎందుకు ఈ పరిచయం చేస్తావు? ఎందుకు ఇంకా దేవుడిని నమ్ముతావు? ఎందుకు ఇంకా సేవ చేసుకుంటావు? ఏం చేసాడు నీ దేవుడు అని చెప్పి దూషించి సావరాదు అన్నప్పుడు, అందుకే దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు ఎడబాయలేరు, ఎవడు తీసుకెళ్ళాడు. శ్రమలు వస్తాయి, బాధలు, వస్త్రహీనత, ఖడ్గములైన, ఉపద్రవములైన, అసలు ఎంతగా నల్లగొట్టబడతానికి అయిపోయింది, శూన్యం, నేనేమి లేను, ఇక చనిపోదాం అనే పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెడతావు చూడు, అప్పుడు దేవుడు నిన్ను వాడుకోబోతుంది. సమస్తం అయిపోయిందని అనుకుంటున్నావు, మొలకెత్తబోతుంది. ఆయన ఆశీర్వాదం కంటికి, హృదయానికి, చెవులకి అసలు మనం అనుకోలేమే అన్నట్టు. పలానా వ్యక్తేనా ఇదేనా నన్న తండ్రి గారి గురించి మాట్లాడుతున్నారు, గొప్ప సాక్ష్యమా. ఆయన పెరిగిన ఊర్లోకి మేము వెళ్ళినప్పుడు ఒకనొక దినాన ఆ బాపట్ల ప్రాంతంలో ఒకనొక దినాన వ్యసనకరుడే, త్రాగుబోతే, తిరిగిపోతే, భయంకరంగా ఎంతో మంది వెనకాల వేసుకుని తిరిగేవాడైన వ్యక్తి పలానా ప్రాంతానికి బైబిల్ పెట్టుకుని వెళుతున్నప్పుడు, పలానా వ్యక్తినా, పలానా నేతాజీ అయినా, పలానా మనిషినా, ఏంటి ఇంతగా మారాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నా. ఇది నాన్న దేవుడిని సాక్ష్యం కూడా ఆ విధంగా నిలబెట్టబోతున్నాడు. దేవుడి నిన్ను కూడా ఆ రీతిగానే, పలానా హేమంత్, పలానా మోసేస్, పలానా ప్రసన్న, ఇదిగో పలానా జై, పలానా ఇతను అని చెప్పి దేవుడి నీతో ప్రత్యేకించి నీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నన్ను ఎవరైతే లైవ్ లో వీక్షిస్తున్నారో, నువ్వే పరిస్థితి గుండా వెళుచున్నావా? నీ రోగము నిన్ను వెంటాడుచున్నదేమో, నీ బలహీనత నిన్ను వెంటాడుచున్నదేమో, నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను వెంటాడుచున్నాయేమో, ఆ చేదు అనుభవం గుండా నువ్వు వెళుచున్నావేమో, ఇక నీ వల్ల కావట్లేదని విడిచిపెడుతున్నావేమో. దేవుడిని పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నావు. నేను కూడా విడిచిపెట్టకుండా దేవుని వెంబడించే వారిగా ఉంటారు. నేను మనమంతా ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిజమే ప్రభా, ఆ చేదనము గుండెనే వెళ్ళాను ప్రభా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసేపు కూడా మరి ఆ విధంగా నల్లగొట్టబడ్డాడు, ఆ పరిస్థితి గుండెనే వెళ్ళాడు. అందరూ వెలివేశారు, అన్నయ్యలు కూడా అందరూ కూడా అతన్ని అమ్మివేశారు. ఒంటరి వాడు అయిపోయాడు, ఎవరికి సహాయం చేసేదానికి ఎవరు ఆయన దగ్గరికి రాలా. ఊరు తెలీదు, పేరు తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఆ బానిసత్వంలోనే, యమన కాలంలోనే అందరూ నలగడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, కుడుతున్నారు, హేళన చేస్తున్నారు. ఆయనను కూడా దేవుని మీద అతను విడిచిపెట్టలే విశ్వాసం. తన పవిత్రతని, తన పరిశుద్ధతని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకొని అన్నారు. ఇదే నాన్న, అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు కొన్ని చేదు అనుభవం గుండా మనం వెళుతున్నాం. దేవుని హస్తం ఉన్నది, అది మంచికే దేవుడు పంపాడని ఎప్పుడైతే నిన్ను నమ్ముతావు, అది అర్థం కాకపోయినా తర్వాత రోజులు తెలుస్తుంది. ఒకవేళ ఇది చేదనమో అని చెప్పి నువ్వు దూషిస్తూ తిరుగుతున్నావేమో, అది నీకు ఇప్పుడు అర్థం కాదు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచాక, అయ్యో ఆనాడు అదే ఆ విధంగా జరిగితేనే కదా నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నాను. ఒక కీడు ఒక మేలు కొరకే, ఒక చేదనమో ఒక మంచి కొరకే అని నువ్వు తెలుసుకో. ఇది నా నిజంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. ఎవరైతే ఎంతమంది అయితే వింటున్నా దేవుడు మిమ్మల్ని దర్శించాడని నేను నమ్ముచున్నాను. నేను కాదు మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయాన్ని తాకి ఉన్నాడు. కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటది నీకు నాకు కూడా, దేవునికి ఇలా జరుగుతుందని ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఈ విధంగా నన్ను ఈ శోధన నెట్టాడని అనుకుంటున్నావేమో. నా జీవితం గురించి దేవుడికి తెలుసు కదా, ఎందుకు ఈ విధంగా నన్ను నడిపించడం అనుకుంటున్నావేమో. మరి నువ్వు నలగొట్టబడాలి కదా, నువ్వు తెలుసుకోవాలి కదా జీవితం యొక్క విలువ, నువ్వు తెలుసుకోవాలి కదా ఆయన యొక్క విలువ. నన్ను క్రయధనం ఇచ్చుకున్నాడు, ఆ రక్తాన్ని క్రయధనముగా మార్చుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ విలువను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆ ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, నిజమేనైనా నేను ఆ విధంగానే ఉన్నా ప్రభు. మరి నేను కూడా మనమందరము కూడా ఓపికతో, నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఇది నన్ను దేవుని పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుచున్నాను. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. మనలో ఒకళ్ళు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం. మహాపరిశుద్ధుడు విన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ పునరుద్ధరణ దినం తండ్రి, ఈ 16వ తారీఖు వరకు మమ్మల్ని
సురక్షితమైన బంగారు రెక్కల చాటును భద్రపరిచి ఏ కీడైనను, ఏ హానైనను, ఏ ఉపద్రవమైనను మమ్మల్ని అంటకుండా మమ్మల్ని ఈ కనుపాప వలె మమ్మల్ని కాపాడి ప్రభా ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రోజున తండ్రి నా ప్రభు యొక్క ఫేస్బుక్ లైవ్లో ఈ దాసులు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, మీరు దాచబడిన ఎన్నో మేలులు మా కొరకు దాచి ఉంచారు ప్రభు. అవన్నీ సమస్తమును సమకూడి జరిగించే కాలము రాబోతుంది. అంతవరకు ప్రభు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మా మీదకి వచ్చినప్పటికీ, ఎన్నో తండ్రి ప్రభు టెస్టింగ్ అయ్యాటు పీరియడ్లో తండ్రి ప్రభు మేము వెళ్తున్నప్పటికీ అయ్యా వాటన్నీ తండ్రి ప్రభు మా మేలు కొరకే అని ప్రభు ఈరోజు మాట్లాడారు. ఈ దాసులు తండ్రి ప్రభు ఏసేపు గురించి మాట్లాడి ఉన్నారు. తన దాసుల నుంచి మాట్లాడి ఉన్న ప్రభా ఏసేపు తండ్రి ప్రభా తను హెచ్చించబడాలంటే మొదటిగా ఒక తండ్రి ప్రభు పరీక్ష గుండా వెళ్ళి ఉన్నాడు. అదే రీతిగా ప్రభు మా పరిచర్యలో, మా జీవితంలో, మా యొక్క అనుభవంలో, మాకు అన్నిటిలో ప్రభు మా జీవితంలో అయ్యా మమ్మల్ని ఒక పరీక్ష గుండా మమ్మల్ని నడిపించే దేవుడు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలు అయ్యా అరణ్య గుండము గుండా వెళ్ళకపోతే ఆ కానాను ప్రదేశం చేరలేరు. కనుక ప్రభు ఈరోజు మమ్మల్ని ఒక అరణ్య మార్గము గుండా మమ్మల్ని ప్రయాణింప చేస్తున్నావు అంటే అది కేవలము నీ ప్రణాళిక తండ్రి నా ప్రభా. అయ్యే రోజు నువ్వు నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యి నిన్ను అరణ్య గుండముగా నడిపిస్తున్నామంటే అది మేలు కొరకే, అది కానాను ప్రదేశం కొరకు నడిపించడం కొరకే ప్రభా అని అయ్యే రోజు మాట్లాడి ఉన్నావు. కానీ ప్రభా నీ ప్రేమ మమ్మల్ని ఎన్నడూ ఎడబాప నెరదు తండ్రి ప్రభా. ఏది కష్టము, శ్రమ, బాధ, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు మాకు ఎదురైనప్పటికీ ప్రభా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడు ఎవ్వరూ లేరు తండ్రి ప్రభా. మేము రూఢిగా నమ్ముచున్నాం తండ్రి. అది ఎత్తైనను, లోతైనను, వెడల్పైనను అయ్యా తండ్రి ప్రభు ఏదైనను అయ్యా నీ ప్రేమ నుండి ఎడబాప నేరదని అయ్యా మేము రూఢిగా విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ రోజున తేట తెల్లగా మీరు మాట్లాడాలి. ఇవన్నీ తండ్రి ప్రభా నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించారు. నీ పరిశుద్ధాత్మని ఎక్కడ ఉంచారు ప్రభా. నీ పరిశుద్ధాత్మలో నుంచే ప్రభా మాలో ఉన్న మా ఆత్మతో నేరుగా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము కూడా తండ్రి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ యొక్క లోతైన సత్యమైన మాటలను మేము విశ్వసించి గ్రహించుటకు ప్రభా నీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ మాకు బలపరిచి తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీ దాసులు మాట్లాడిన ఆత్మ ప్రవచనాత్మకమైన మాటలు ప్రభ వింటుండగా వారి ఆత్మ యేసు నామములో బలపరచబడునుగాక, ఆత్మలో బలపడునుగాక, వారు ఉజ్జీవించబడుదురుగాక, ఆత్మలో రేపబడుదురుగాక, ఆత్మలో మండించబడుదురుగాక. వారి ఆత్మ చల్లారకుండా దినదినము 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 అది మండించబడునుగాక. ఇది ఆస్తుని యొక్క ముఖాంతరం నుంచి నీ అగ్ని బయలువెళ్ళునుగాక. వారి యొక్క దేహమును మండించునుగాక. వారి మాటలో అయ్యా మాట్లాడుతున్నగా మాటలు తండ్రి ప్రభా వారి హృదయం అంతటిని తన్ని మండించునుగాక అని ప్రార్థిస్తున్నా. అద్భుతించు తండ్రి, నీ కృప అయ్యా మా మీద వర్షింపచేసి నీ నామానికి మహిమకరంగా ఈ కార్యమును అంతటిని జరిగించిన నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో జరిగించిన ఈ కూడికను అంతటిని ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించిన నేను మహిమ తెచ్చుకుని వింటున్న వారిని, వినబోతున్న వారిని, రానుదినాలు వినబోతున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించమని ఈ మాటల ద్వారా వారు బలపరిచి దాన్ని వారు ఏ శ్రమలో బాధల్లో లేరని ప్రభా ఆ శ్రమలన్నీ మా మేలు కొరకేని దాన్ని వారు విశ్వసించి నేను రూఢిగా నమ్ముకున్నట్టుగా సహాయం చేసి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు చక్కగా నీ సన్నిధానం మమ్మల్ని అందరూ నడిపించారు. అందరిని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నారానికి స్తోత్రాలు. ఈ యొక్క లైవ్ని ప్రభు ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించి నడిపించి బలపరచండి అయ్యా. ఎవరైనా కృంగిపోయింటే లేవనెత్తను ప్రభా, బలహీనంగా ఉంటే బలపరచండి, రోగులు ఉంటే స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక సమస్యలు కూడా వెళుతుంటే ప్రభా నేను శివాను కూడా నేను ఆ పరిస్థితుల నుంచి తప్పించండి తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరు కూడా అనార్థంగా వండుకున్న ప్రభా నీ మీద నమ్మికించి నేను విశ్వసించి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ
కుమారుడి యొక్క కృపయు పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క న్యూ జెరూసలేం వెల్స్డే మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి. మేము మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పరిచర్య కొరకు, మీ బలహీనతల కొరకు ప్రార్థించదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. షాలోమ్.